అనేక మంది నాయకులు ఈ అసంతృప్తిని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఖచ్చితంగా విజయశాంతి వ్యవహారంలో అంటే విజయశాంతి విషయంలో కూడా కాంగ్రెస్ తప్పటడుగులే వేసింది కాంగ్రెస్ అధిష్టానము అన్న కాన్సెప్ట్ లో అయితే ఈ వాతావరణం వేడి రాజుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా విజయశాంతి అయితే ఒక కీలకమైన నేత అనే చెప్పుకోవాలి. ఒక మహిళా నేత, అది కూడా ఆమె మహిళగా ఆమె గొంతును అనేక సార్లు అంటే తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా ఆమె యొక్క గళాన్ని వినిపిస్తూ వచ్చారు. మహిళ యొక్క సాధికారతకు సంబంధించి కావచ్చు, ఆమె యొక్క అంటే ఇలాంటి టాలెంటెడ్ పర్సన్ ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించలేకపోతుంది అన్న కోణంలో అయితే ఖచ్చితంగా అసంతృప్తి నెలకొంటుంది. ఇక విజయశాంతి వ్యవహారంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయితే తప్పుడు నిర్ణయమే తీసుకుందా అన్న ప్రశ్నలు అయితే సంధిస్తూ ఉన్నారు నెటిజన్స్ కూడా. అయితే ఈ కోణంలో ప్రస్తుతం అయితే కాంగ్రెస్ లో కీలక మహిళా నేతగా ప్రజల్లో పాపులర్ ఇమేజీ కలిగిన విజయశాంతి మంత్రి పదవి ఖాయం అనే ప్రచారం అయితే గతంలో సాగింది. కానీ ప్రచారం సాగిన విధంగా అయితే ఖచ్చితంగా ఆమెకు ఆ కోరిన విధంగా అయితే ఆమెకు ఆ పదవి రాకపోవడం అయితే అసంతృప్తి నెలకొంది. ఇంకా ఎమ్మెల్సీగా కూడా ఆమె నామినేట్ చేసిన విషయం తెలిసిందే. అధిష్టానమే స్వయంగా ఆమెకు ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. అదే సందర్భంలో ఆమెకు మంత్రి పదవి కూడా ఇస్తారని పార్టీ వర్గాల్లో కూడా ఊహాగానాలు వచ్చినుండే. కానీ తాజాగా జరిగిన మంత్రి విస్తరణలో అయితే ఆమెకు చోటు దక్కకపోవడం అయితే నిరాశ నిస్పృహలే మిగిల్చాయి. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా విజయశాంతి బీజేపీకి గుడ్ బై చెప్పేసి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీకి వచ్చేటప్పుడే ఆమెకు గౌరవ పదవులు అంటే కీలకమైన బాధ్యతలు కల్పిస్తామన్న హామీలు కూడా ఆ నేపథ్యంలో వచ్చిన వెల్లువెత్తునుండే. కానీ పార్టీ ప్రచారంలోనూ మహిళా ఓటర్ల విషయంలో కూడా ఆమె చాలా ఆకర్షణీయంగా ఆమె వ్యవహరించారు. ఆమె పాత్ర చాలా విశేషమైనదని చెప్పుకోవాలి. అంటే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో అయితే ఖచ్చితంగా విజయశాంతి పాత్ర అయితే ఖచ్చితంగా ఆమె అందరినీ అంటే ఆమె యొక్క మహిళా సంఘాల నుంచి కావచ్చు, వీళ్ళందరి నుంచి అయితే ఆమె ఖచ్చితంగా ఆమె తరపున మహిళల యొక్క ఓట్లను అయితే ఆకర్షించగలిగారు. ఇక కాంగ్రెస్ వర్గాలు కూడా అంటే ఆమెకు మంత్రి పదవి దక్కకపోవడంపై అయితే చాలా అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. ఇంకా మంత్రి వర్గీకరణ విస్తరణలో 3 మాత్రమే ప్రమాణ స్వీకారం చేయగలగడం, ఇంకా మహిళా ప్రాతినిధ్యత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అంటే మహిళను గౌరవించడం లేదు, మహిళా ప్రాతినిధ్యాన్ని ఎంకరేజ్ చేయడం లేదు అని ఈ విషయాన్ని కూడా బహిరంగంగా దీని డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా పార్టీలో కూడా అంతర్గతంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ విషయంలో. ఇందులో ముఖ్యంగా విజయశాంతికి అవకాశం ఇవ్వకపోవడం అయితే ఆమె వర్గీయులు కావచ్చు, సీనియర్ నేతలు కూడా చాలా సీరియస్ ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ మారి వచ్చిన నేతలకు పదవులు దక్కడం లేదంటే వారి భవిష్యత్ పార్టీలో ఎలా ఉంటుందనే చర్చ కూడా కొనసాగుతూ ఉంది. అయితే ఈమె గతంలో కూడా ఈమెకు కాంగ్రెస్ తరఫున అసంతృప్తి నెలకొనడం అంటే అంతకు ముందు ఆమె తెలంగాణ ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేయడం, కేసీఆర్ కు అండగా ఉండడం, కేసీఆర్ ను గెలిపించడం, ఇవన్నీ కూడా ఆమె చాలా బలంగా ఆమె నాయకత్వ పటిమను నిరూపించగలిగే విషయాలని చెప్పుకోవాలి. ఆ తర్వాత కూడా ఆమె కాంగ్రెస్ లోకి మారడం, ఎందుకంటే కాంగ్రెస్ సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చింది అన్న ఇంటెన్షన్ తో ఆ విశ్వాసంతోనే ఆమె ఖచ్చితంగా కాంగ్రెస్ లోకి రావడం. కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత కూడా ఆమెకు ఆ టైంలో కూడా కాస్త అసంతృప్తి ఏర్పడింది. అదే కోణంలో ఆమె అంటే ఉన్నట్టుండి బీజేపీలోకి మారడం, బీజేపీలో కూడా ఆమెకు మళ్ళీ అంటే తిరిగి మరి అందులో నుంచి కూడా 2023లో కాంగ్రెస్ లోకి వచ్చేసింది. కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత కూడా వచ్చేటప్పుడు ఆమెకు ఎన్నో రకాల హామీలు అయితే ఇవ్వడం జరిగింది అన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆమె చాలా సీనియర్ నేత కాబట్టి, ఇంకా మహిళా నేత కూడా కాబట్టి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడానికి, మహిళలకు తెలంగాణలో పెద్దపీట వేయడానికి ఖచ్చితంగా విజయశాంతికి మాత్రం నాయకత్వాన్ని ఇయ్యాలి, ఖచ్చితంగా మంత్రి పదవులు అయితే ఇయ్యాలి అన్న కోణంలో డిస్కషన్స్ జరిగినుండే. బట్ అది జరగలేదు ప్రస్తుతానికైతే. మరి ముందు ఆమెకు మంత్రి పదవి కట్టబెడతారా, ఇంకా ఉన్నాయి అంటున్నారు. అంటే ఇంకా 3 అవకాశాలు ఉన్నాయి, ఇంకా 3 మంత్రి పదవులు ఉన్నట్లుగా తెలుస్తుంది. అవి కూడా మరి అందులో ఆమెకు అవకాశం ఉంటుందా అన్న కోణంలో అయితే చర్చలు జరుగుతున్నాయి. ఈ కోణంలోనే అయితే ఇంకా సుదర్శన్ రెడ్డి విషయానికి వస్తే ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డి వ్యవహారంలో కూడా కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయమే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక రాజగోపాల్ రెడ్డి ఈ 3 విషయాలలో పార్టీ అయితే ఇప్పటి వరకు అంటే ఆలోచించే నిర్ణయం తీసుకుందా, లేకపోతే అసలు ఏ కోణంలో ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకోగలిగింది అన్న కోణంలో అయితే చర్చలు కొనసాగుతున్నాయి. మరి వీళ్ళను ఎలా బుజ్జగిస్తుంది పార్టీ? ఇప్పటికే అధిష్టానం అయితే ఇంకా అధిష్టానానికి తలవంపుగా మారిపోయింది విజయశాంతికి మంత్రి పదవి కట్టబెట్టకపోవడం అన్న విషయం అయితే ఖచ్చితంగా మరి విజయశాంతిని ఎలా బుజ్జగిస్తారు, ఇక మిగిలిన 2 నాయకులను కూడా ఎలా బుజ్జగిస్తారు? ఈ వ్యవహారం అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ముందు మరి పార్టీలో ఎలాంటి వివాదాలు, ఎలాంటి ముసలం పుట్టనుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.